ఈ సైనికుడు నోటిలో సిగరెట్ పెట్టుకుని కూర్చుని ఉంటాడు. అప్పుడే ఒక ట్యాంక్ అతని దగ్గరకు వస్తుంది. అతను భయపడడు. తన ఫ్రెండ్ వైపు చూస్తాడు. వాళ్లకు ఏమీ అర్థం కాక గందరగోళంగా ఉంటారు. ఇప్పుడు ట్యాంక్ అతనిపై గురి పెడతాడు. కాని తదుపరి క్షణంలో అతను ట్యాంక్లోని వ్యక్తికి సాయిగ చేస్తాడు. ఫైర్ చేస్తాడు. దీంతో అతని సిగరెట్ కు నిప్పు అంటుకుంటుంది. ఎందుకంటే అతను సిగరెట్ తాగుతున్నాడు. కాని సిగరెట్ వెలిగించడానికి అతని దగ్గర నిప్పు లేదు. ఈ ప్లాన్ మొత్తం సిగరెట్ వెలిగించడం కోసమే. ఆ తర్వాత ఆ ఒక్క సిగరెట్ తో మిగిలిన సిగరెట్లను కూడా వెలిగిస్తారు. సిగరెట్లు తాగి అయిపోయాయి. ఇది చివరిది. అతను ఒక ప్లాన్ వేస్తాడు. తన స్నేహితుడి నుండి సిగరెట్ తీసుకుంటాడు. తన మ్యాజిక్ చూపించడానికి ఆ సిగరెట్ ను పట్టుకుని తన ముక్కు పైన ఉంచి చూస్తుండగానే ముక్కు లోపల పెట్టుకుంటారు. దీన్ని చూసి అతని స్నేహితుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు అతను తన సిగరెట్ తిరిగి అడుగుతాడు. కాని ఆ వ్యక్తి సిగరెట్ మాయమైంది అని చెబుతాడు. వాళ్ళు అతని దగ్గర పూర్తిగా చెక్ చేస్తారు. కాని సిగరెట్ ఎక్కడా కనిపించదు. కోపంతో అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. అతనికి ఎవరూ లేరని తెలిసినప్పుడు అతను లైటర్ తీసి ముక్కు లోపల వెలిగిస్తాడు. ఎందుకంటే సిగరెట్ ముక్కు లోపలే ఉంది. అతను మజాగా తాగడం మొదలు పెడతాడు. ఇప్పుడు అతను ఉన్నత ర్యాంక్ అధికారి. ఒక మిషన్ లో ఉన్నాడు. కాని సిగరెట్ తాగే అలవాటు ఇంకా పోలేదు. ఈ రోజు కూడా అతను గోడ బయట వేలాడుతూ సిగరెట్ తాగుతూ ఉంటాడు.